హలో ఎవ్రీవన్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు రేటింగ్ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తోంది. సో అసలు ఈ టైంలో ఎందుకు ఇవ్వబోతున్నారు, సో ఎలా ఇవ్వబోతున్నారు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్, రేటింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సార్? అంటే ఎలా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులకు రేటింగ్ ఇవ్వకుండా ఉంటే గనక స్పీడ్కి అందుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు స్పీడ్కి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఉంటుంది ఆయన పరిపాలన. ఓకే. 15 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కానీ ఇవాళకి కూడా కొంతమంది అధికారులు చాలా స్లోగా ఉన్నారు, నిర్లిప్తంగా ఉన్నారు, నిర్లక్ష్యంగా కూడా ఉన్నారు. అందుకని కలెక్టర్లకి, అధికారులకి, అధికారులందరికీ రేటింగ్ ఇవ్వాలి. ఆ రేటింగ్ని బేస్ చేసుకొని పదోన్నతిని ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అంటే రేటింగ్ ని బట్టి బెనిఫిట్స్ సార్? బెనిఫిట్స్ కాదు, పదోన్నతులు. ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్స్ అయితే రావాలి కదా. ఈ ప్రమోషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి పదోన్నతులు ఇచ్చే ఆలోచన ఉంది. అలా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. తాను అలా ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని కూడా కలెక్టర్లకి, అధికారులకి చెప్పారు రివ్యూ మీటింగ్లో. ఎందుకు చేయాల్సి వస్తుంది ఇలా అని అంటే, కొంతమంది ఉన్నతాధికారులు జిల్లాల్లో ఉండేటువంటి అధికారులని రిపోర్ట్స్ ప్రతిదానికి ఒక అర్జీ వచ్చింది అనుకోండి సపోజ్, ఈ అర్జీకి సంబంధించి రిపోర్ట్ ఏంటి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ వాళ్ళు పంపించేదాకా వెయిట్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ పంపించే దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అసలు పని మర్చిపోతున్నారు. అసలు పని చేయడానికి టైం దొరకట్లేదు వాళ్ళకి. కాబట్టి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఆర్టీజీఎస్ ఉంది, తర్వాత ఆయన క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ఆన్లైన్లోనే మొత్తం దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని తెప్పించుకోవాలి. అసలు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఉండేటువంటి అధికారులని అడగాల్సిన అవసరం లేదు. నివేదికలు ఆర్టీజీఎస్లో మొత్తం సమాచారం ఉంటుంది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కాలయాపన చేస్తున్నారు. ఈ కాలయాపన చేసిన కారణంగా పరిపాలన కుంటుపడుతుంది, పరిపాలనలో వేగం లేదు. కాబట్టి మీకు రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. రేటింగ్ ఇచ్చి ఆ రేటింగ్ ప్రకారం పదోన్నతులు కానీ లేదా పోస్టింగ్లు కానీ ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు అవినీతి ఎక్కువ పెరిగిపోయింది. ఓకే. ఈ అవినీతి పరమైనటువంటి అధికారులను కట్టడి చేయాలి. ఆల్రెడీ టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ పరంగా పరిపాలన సాగాలి. వాట్సాప్ పరిపాలన వచ్చింది. త్రూ వాట్సాప్ దాదాపు 500 పైగా సేవలు ఉన్నాయి. ఇది కరప్షన్ని తగ్గించడానికి ఉపయోగపడాలి. కానీ కరప్షన్ పెరిగిపోతుందని చెప్పి రెవెన్యూకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. ఓకే. 70% వస్తున్నటువంటి కంప్లైంట్స్లో రెవెన్యూ మీదనే వస్తున్నాయి. సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ ప్రక్షాళన కావాలి. అందుకనే ప్రతి వారం ఒకరోజు ఖచ్చితంగా రెవెన్యూ మీద నేను రివ్యూ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. ప్రతి సోమవారం పోలవరం మీద రివ్యూ చేస్తున్నారు. అలాగే మంగళవారం ఇండస్ట్రీస్ మీద రివ్యూ చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఓకే. ఈ వారంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. ఓకే. స్మార్ట్ వర్క్ చేయండి, గతంలో మాదిరిగా కాదు, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు మారాలి, ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. ఏసీ రూమ్ 4 రూమ్లలో కూర్చుంటే కాదు, 4 గోడల మధ్య. ముందు ఆఫీసులు వదిలిపెట్టి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. ఆ దిశగా వెళ్ళండి. యంగ్ టీంని పెట్టుకున్నాను నేను. ఫ్రెష్ ఐఏఎస్లు, ఫ్రెష్ ఐపీఎస్లు, యంగ్ టీం ఉన్నారు. ఈ యంగ్ టీం అనేది టెక్నాలజీతో పాటు సమస్యల్ని పరిష్కరించడానికి పరిపాలనలో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి. టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించి సమస్యలకి పరిష్కారం చూపాలి. వజ్రాల్లాగా మిమ్మల్ని తయారు చేస్తాను నేను. వజ్రాల్లాగా తయారు కావాలంటే కనుక తాను ఇచ్చినటువంటి విజన్ దిశగా మీరు పరుగు పెట్టాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. ఓకే సార్. అయితే ఈ రేటింగ్ గతంలో ఎక్కడైనా మనం చూసాం సార్ ఎప్పుడన్నా? గతంలో జనరల్గా ఐపీఎస్లు, ఐఏఎస్లు, వీళ్ళు సివిల్ సర్వెంట్లకి అయితే వాళ్ళకు ఒక ప్రమోషన్ పొందేటప్పుడు ట్రాక్ రికార్డ్ అనేది ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఏంటంటే ప్రమోషన్స్ కూడా వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎంత ప్రమోషన్ రావాలనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళకి జనరల్గా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి సెంట్రల్ సర్వీస్ కాబట్టి. అయితే ట్రాక్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది.
ఓకే. ఈ ట్రాక్ రికార్డు కనుక వాళ్ళకి బ్యాడ్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద బ్యాడ్ రిమార్క్ ఉంటుంది. కీలకమైనటువంటి పోస్టుల్లోకి అయితే వెళ్ళలేరు. ఆ ట్రాక్ రికార్డు ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ఓకే. ట్రాక్ రికార్డు ఇవ్వాలని అంటే కనుక నువ్వు బాగా పనిచేయాలి. బాగా పనిచేయాలంటే ఏంటి? ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళ పాలసీలకు అనుగుణంగా పనిచేయాలి. వాళ్ళ పాలసీలకు అనుగుణంగా చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి. నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరిపాలన చేయాలి. ఈ రేటింగ్ వల్ల కరప్షన్ అనేది కూడా జరగకుండా ఉంటుందంటే ఏమంటారు? కరప్షన్ జరగకూడదనే కదా ఇలాంటివి పెడుతుంది. ఇప్పుడు కనీసం రేటింగ్ పెడితేనన్నా వీళ్ళు పనిచేస్తారు, పారదర్శకంగా, నిజాయితీగా, నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తారనేటువంటి ఉద్దేశంతో కదా రేటింగ్ పెట్టింది. రేటింగ్ ఎంత బాగుంటే అంత రేటింగ్. ఇప్పుడు ఆయన ఉదాహరణ కూడా చెప్పారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం కొనాలనుకున్నాం, ఆ ప్రోడక్ట్కి సంబంధించి మనం కొనొచ్చా కొనకూడదా, ఏ ప్రోడక్ట్ కొనాలి అనేది మనం ఎలా నిర్ణయించుకుంటాం? ఇప్పుడు మనం వెళ్తాం, గూగుల్కి వెళ్తాం. గూగుల్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్, ఆ కంపెనీ పేరు కొడతాం. కొట్టినప్పుడు రేటింగ్ వస్తుంది. 5 స్టార్ రేటింగ్ ఉందా, 4 స్టార్ ఉందా, 3 స్టార్ ఉందా అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం కామెంట్స్ చూస్తాం, కింద కస్టమర్స్ ఇచ్చేటువంటి కామెంట్స్ చూస్తాం. కామెంట్స్ చూసి దాని మీద నెగిటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్ ఏమున్నాయి అనేది మనం చూస్తాం కదా. చూసిన తర్వాత మనం ఆ ప్రోడక్ట్ని మనం బుక్ చేస్తాం. అమెజాన్లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్లోనో బుక్ చేసుకుంటున్నాం ఇవాళ. మరి అదే ఉదాహరణ చెప్పారు ఆయన. అలా మీ రేటింగ్ని కూడా అలా నేను చూస్తాను, నేను క్యాలిక్యులేట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు IVRS కాల్స్ తీసుకుంటున్నారు ఆయన. ఎక్కడ ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు అనేది సర్వేలు చేయించుకుంటున్నారు. సో ఈ రేటింగ్, వాళ్ళకి రేటింగ్ ఇవ్వాలి అని అంటే దానికి కొన్ని మళ్ళీ క్రైటీరియాస్ ప్రిపేర్ చేస్తారు. రేటింగ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది? ఈయన పర్ఫార్మెన్స్ ఏంటి, ఈయన టాలెంట్ ఏంటి, ఈయన ఆ జిల్లా మీద ఏమేం చేశారు, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆ వనరులు ఎలా ఉపయోగించారు, అక్కడ ఇండస్ట్రీస్ని డెవలప్ ఎలా చేశారు, లేదా వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఇన్నోవేషన్గా ఏదైనా చేశారా, ఇవన్నీ ట్రాక్ రికార్డులోకి వస్తాయి. ఇవన్నీ రేటింగ్లో భాగంగా అవుతాయి. తర్వాత సమస్యలు ఎన్ని వచ్చినాయి, సమస్యలు ఎన్ని పరిష్కరించారు, క్లిష్టమైన సమస్యలు పరిష్కరించడానికి ఈయన ఏమన్నా కొత్త తరహాలో ఏమన్నా మార్గం చూపించారా, ఇవన్నీ ఉంటాయి రేటింగ్లో. సో ఈ రేటింగ్ని బట్టి కేవలం IAS IPSలకే కాదు, అధికారులకు కూడా వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళ ప్రతిభ ఆధారంగా ప్రమోషన్స్ ఇస్తానని చెప్పారు. కేంద్రంలో ప్రమోషన్స్ ఇవ్వడానికి ఎగ్జామ్ పెడుతుంటారు. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ అని ఉంటాయి. ఈ డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ని కేంద్ర ప్రభుత్వం పరీక్షలు పెట్టి ప్రమోట్ చేస్తుంది. సేమ్ అలాగే ఆ సిస్టమ్ తీసుకొస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా. అలా కాకుండా ఇప్పుడు ఏంటి, సీనియారిటీ తోటి లేదంటే లాబింగ్ తోటి పదోన్నతులు పొందుతున్నారు కొంతమంది ఉద్యోగులు. అలా కాకుండా దీనికి ఒక సిస్టమ్ పెట్టాలి, శాస్త్రీయంగా ఉండేలాగా ఒక సిస్టమ్ పెట్టాలి. ఆ సిస్టంలో రేటింగ్ ఒకటి, తర్వాత ఎగ్జామ్ కూడా పెడతాను నేను. ప్రమోషన్, డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్కి ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ పెట్టి మాత్రమే ప్రమోషన్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో అదే చేస్తుంది, ఇక్కడ కూడా అదే చేయాలని చెప్పి భావిస్తున్నానని చెప్పి ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇక నుంచి అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించిన, చిత్తశుద్ధి లేనటువంటి ఉద్యోగం చేసిన, చిత్తశుద్ధి లేకుండా కరప్షన్కి పాల్పడిన, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ప్రమోషన్స్ ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే చేస్తారు. డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ రావాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టాలి, రేటింగ్ చూడాలి, దాన్ని బట్టే ఇస్తాము అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేస్తే తప్ప అక్కడ కరప్షన్ పాల్పడదాము, ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుందాము, కరప్షన్ ఎవరు వస్తారో డబ్బులు తీసుకుందాం, ఇదే పని ఎక్కువ మందికి. సో ఇలాంటి వాళ్ళ మీద అసలు యాక్చువల్గా గతంలో కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసేటప్పుడు అసలు ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆ ఆఫీస్లో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళ శాలరీ ఎంత, ఓకే, ఇవి డిస్ప్లే చేయాలి. బోర్డు డిస్ప్లే చేస్తే అప్పుడు అర్థం అవుతుంది జనాలకు కూడా, ఓ ఇతను ఇంత శాలరీ తీసుకుంటున్నాడు, మనం ఎందుకు ఇవ్వాలి డబ్బులు అని నిలదీస్తారు. ప్రజలు నిలదీయటం మొదలు పెడితే వాళ్ళ కరప్షన్ అవుతుంది. 2 lakhs 3 lakhs ఉన్నప్పటికి కూడా 50,000 కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 5,000 తీసుకున్న వాళ్ళు, 500 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. 5,000 తీసుకున్నా, 5 లక్షలు తీసుకున్నా, 5 కోట్లు తీసుకున్నా ఎంతైనా కరప్షనే. అందుకే వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ అప్పుడు పెట్టారు అన్నా హజారే గారు, డిస్ప్లే చేయాలని చెప్పి వాళ్ళ శాలరీస్ ఎవరెవరు. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ 50 మందికి సంబంధించి ఎవరెవరి శాలరీ ఎంత, డిఎల్ ఎంత వస్తున్నాయి, టీఎల్ ఎంత వస్తున్నాయి, బేసిక్ ఎంత వీళ్ళకి, ఇవన్నీ నమోదు చేయాలి. వెరసి వాళ్ళకి ట్యాక్స్ ఎంత వస్తుంది,
ఎంత శాలరీ వస్తుంది వాళ్ళకి అని మొత్తం డిస్ప్లే చేస్తే కనుక చూసే వాళ్ళకి ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది, చైతన్యం వస్తుంది. వీళ్ళకి ఇంత శాలరీస్ ఇస్తున్నాం కదా మనం, మన ట్యాక్స్ నుంచే కదా, మనం సంపాదించేటువంటి కష్టం నుంచే కదా, మనం చిందించినటువంటి చెమట నుంచే కదా వీళ్ళకి శాలరీస్ ఇస్తుంది మనం అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. అందుకే ఆ డిస్ప్లే బోర్డులు పెట్టాలని అప్పట్లో ఒక ప్రపోజల్ వచ్చింది. బహుశా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచన చేస్తారని చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ రేటింగ్ అనేది ఆలోచన చేస్తున్నారు, ప్రమోషన్స్కి డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి కూడా సంస్కరణలు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఎవరైతే అవినీతికి పాల్పడుతారు అని చెప్పి అనుకుంటున్నారో ఆ ఎంప్లాయీని నిలదీయాలి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ అట్లా చేయకూడదు, కానీ వాస్తవంగా కరప్షన్ ఎక్కువైపోయి భరాయించలేని పరిస్థితుల్లో పెట్రోల్ పోసి తగలబెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం తెలంగాణలో. కొంతమంది తహసీల్దారులు అలా చేయమని మనం చెప్పకూడదు, కానీ అసలు అలా చేయకూడదు కూడా. కాకపోతే నిలదీసేటువంటి పద్ధతులు ఉన్నాయి, ఏసీబీ పట్టించవచ్చు, ఇవన్నీ ఉన్నాయి పద్ధతులు. సో అది ఆల్రెడీ ఆ డిస్ప్లే నెంబర్స్ కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దాం. ఎవరెవరు కంప్లైంట్ చేయాలి ఏంటి, ఒకవేళ మీరు అవినీతికి కనుక ఎవరన్నా పాల్పడితే, మిమ్మల్ని ఏమైనా అవినీతి డబ్బులు అడిగితే ఎవరెవరు కంప్లైంట్ చేయాలి అనేది కూడా నేను డిస్ప్లే చేసి ఇంకొక వీడియో చేద్దాం మనం. సార్ బట్ దీని మీద అవేర్నెస్ రావాలి ఇంకా. ఓకే సార్, అయితే దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.